సో ఏంటి అసలు అంటే నిజంగా ఓ 2000తోనో ఒక 5000తోనో ఒక 10,000తోనో కోటీశ్వర్లు కావచ్చు అంటారా? అసలు సాధ్యపడుతుందా అది? ఇది అక్షరాల జరుగుతుంది, అక్షర సత్యం ఇది. కానీ ఇక్కడ మిస్ అవుతున్న ఫ్యాక్టర్ ఏంటంటే లక్ష పెడతామండి, ఓ సంవత్సరంలో 100 కోట్లు వస్తుందా? అలాంటి చెప్పండి. బొక్కలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు మాకు అవసరం లేదంటున్నారు. 50 ఏళ్ళు బతుకుంటాడు అని చెప్పడానికి మీరేమైనా గ్యారంటీ ఇస్తారా? ఇప్పుడు మీకు మామిడి టెంక నాటితే ఒక మామిడి టెంక నాటి అది చెట్టై పళ్ళు ఇవ్వాలంటే 7 సంవత్సరాలు పట్టుద్ది. మన బొక్కలో 50 సంవత్సరాలు బొక్కలో టెన్స్ అని చెప్పి కామెంట్ చేసే వాళ్ళనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అంటే రోజులు ఎలా ఉన్నాయంటే ఒక సిగ్నల్ దగ్గర 30 సెకండ్లు కూడా వెయిట్ చేయలేని పరిస్థితులకు వచ్చేసాం కదా. నాకు ఓవర్ నైట్ రావాలి, తొందరగా రావాలి అంటే మాత్రం 60 ఏళ్ళప్పుడు రావాల్సిన అంబులెన్స్ 30 ఏళ్ళకే వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, రెగ్యులర్గా నేను మీలాంటి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్తో రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను. అంటే ఫినాన్స్కి సంబంధించిన ఎడ్యుకేటివ్ అండ్ అవేర్నెస్ కోసం అని చెప్పి వీడియోస్ చేస్తుంటాను. సో అయితే చాలా వీడియోస్ కింద కొంతమంది కామెంట్లు పెడుతుంటారు. అంటే ఏదో టైటిల్ పెడతారు కదా, సో ఇంత అమౌంట్తో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇలా కోటీశ్వర్లు కావచ్చు, లేదంటే ఇంత అమౌంట్తో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత రిటర్న్స్ రావచ్చు అని ఏదో వీడియోస్ టైటిల్స్ పెడుతుంటారు. దాని కింద కొంతమంది కామెంట్లు పెడుతుంటారు. అంటే నిజంగా లక్షలు కోట్లు వచ్చే పని అయితే వీళ్ళు ఎందుకు వచ్చి విష్ణు ముందు కూర్చుంటారు, లేదంటే విష్ణు ఎందుకు వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తుంటాడు, సో ఇదంతా ఫేక్ అని, లేదంటే ఇదంతా మోసం అని, అబద్ధం అని చాలామంది చెప్తుంటారు. సో ఏంటి అసలు అంటే నిజంగా ఓ 2000తోనో ఒక 5000తోనో ఒక 10,000తోనో కోటీశ్వర్లు కావచ్చు అంటారా? అసలు సాధ్యపడుతుందా అది? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మంచి క్వశ్చన్ అడిగారండి. నార్మల్గా చాలామంది నన్ను అడుగుతుంటారు. చాలా వరకు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, 1000 రూపాయలు పెట్టండి కోటీశ్వరుడు అయిపోండి చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ ఇది అక్షరాల జరుగుతుంది, అక్షర సత్యం ఇది. కానీ ఇక్కడ మిస్ అవుతున్న ఫ్యాక్టర్ ఏంటంటే 1000 రూపాయలు పెట్టిన తర్వాత ప్రతి నెల పెడుతూ ఉంటే ఎప్పుడు అవుతుంది, దీనికి పట్టే కాలం ఎంత, దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. కన్సిడర్ చేయాలి. ఇక్కడ ద బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ థింగ్ ఈస్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎంత టైం కావాలి? ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నార్మల్గా మనము బిర్లా ఫ్యామిలీ గ్రూప్లో చూస్తే వాళ్ళకు బిర్లా సర్నేమ్ ఎండ్ అవుతూ చాలా కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు అంటే చెప్తూ ఉంటారు, నాకు కూడా కరెక్ట్ తెలియదు. ఒక బిర్లాలో ఒక అబ్బాయి లేదా ఎవరైనా పుట్టగానే వాళ్ళ పేరు ఒక కంపెనీ స్టార్ట్ చేసేస్తారు. వాడు పెద్దోడు అయిన తర్వాత అరౌండ్ 20-21 అయ్యేప్పటికీ వాడికి ఒక అనుభవంతో ఆ కంపెనీని మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇది జనరల్గా జరుగుతుంది అంటారు. నిజమేంతో నాకు కూడా తెలియదు. అందుకనే వాళ్ళ జీనియాలజికల్ చూస్తే చాలా బిర్లాలు ఉంటారు, చాలా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. నేను భద్రకా కాలేజ్ చదివాను, బీకామ్. మా కాలేజ్లో కూడా చాలా వరకు మార్వాడి పిల్లలు, వాళ్ళు ఎవరికి కూడా గ్రూప్ 1 రాయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, సిఏ చేయాలి, నేను జాబ్ చేయాలి అని ఎవరికి ఆలోచన ఉండదు. అంటే పెద్ద పెద్ద చదువుల కోసం వెంపర్లాడరు. నాకు ఈ చదువు కావాలి, నా బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళ వ్యాపార అభివృద్ధికి కావాల్సిన చదువు కోసమే వాళ్ళు వస్తారు. నేను భద్రకాలు చదివినప్పుడు అందరూ కూడా ఎవరు కూడా సీఏ చదివి ఉద్యోగం చేయాలి, సీఏ చదివి ఫలానా కంపెనీలో జాయిన్ అవ్వాలి అని ఎవరు ఆలోచించరు. సో వాళ్ళందరూ కూడా నేను వ్యాపారంలో నా ఒక చదువు ఎలా ఉపయోగపడుతుందని చూస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా వ్యాపారంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా జరుగుద్ది. ఏ వ్యాపారం? మనం చేసే వ్యాపారంలో. ఇప్పుడు నార్మల్గా ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం. ఈ 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆ 1000 రూపాయలు ఎవ్రీ మంత్ చేస్తూ పోయాం. మీరు ఒక 50 years తర్వాత ఎగ్జాక్ట్లీ 1000 చేసే ఎస్ఐపి దగ్గర 7.5 కోట్లు ఉంటుంది. 1000 రూపాయలు ఇవాళ చేయగలిగే వాళ్ళు ప్రతి 5 ఏళ్లకు ఒక 2000, 3000 పెంచుకుంటూ పోవచ్చు కదా. అలా పెంచుకుంటూ పోతే మీకు 50 సంవత్సరాల తర్వాత 100 కోట్లు అవ్వడం అనేది అక్షరాల సత్యం. రైట్. ఇక్కడ ఒక పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు 50 సంవత్సరాలు అన్నారు కదా, కింద ఏమంటారంటే బొక్కలే 50 ఏళ్ళు ఎవడు వెయిట్ చేస్తాడు,
ఇవాళ 1 లక్ష పెట్టాలి, ఒక 2-3 ఏళ్ళకి ₹1,00,00,000 కావాలి, అలాంటి స్కీమ్స్ ఉంటే చెప్పండి. ఇలాంటి బొక్కలో స్కీమ్స్ గురించి మాకు చెప్పొద్దు. లేదు. అయినా 50 ఏళ్ళు 40 ఏళ్ళు అసలు అప్పటిదాకా ఎవడ బతుకుంటాడు, అసలు దాని గురించి మాట్లాడే నువ్వు బతుకుంటావా, లేదంటే ఆ క్వశ్చన్ అడిగే విష్ణు ఉంటాడా అని చెప్పి కూడా కౌంటర్ కామెంట్స్ పెడుతుంటాడు. Yes. 40 ఏళ్ళు ఏంట్రా పిచ్చోళ్ళారా అని మళ్ళీ కామెంట్స్ పెడుతుంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చెమట చిందించకుండా టైం ఇవ్వకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగదు. అదేంటది అంటే ఏదైనా 1 లక్ష పెడితే ఒక సంవత్సరంలో 10 కోట్లు 100 కోట్లు వచ్చేటి చెప్పొచ్చు కదా. ఇంపాసిబుల్ అది. బట్ జనాలు అవి అడుగుతున్నారు కదా. 1 లక్ష పెడతామండి, ఓ సంవత్సరం 100 కోట్లు వస్తుందా, అలాంటి చెప్పండి. బొక్కలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు మాకు అవసరం లేదంటున్నారు కదా. లేదండి, టైం ఇవ్వకుండా తర్వాత చెమట చిందించకుండా ఏది కూడా ఇన్వెస్ట్మెంట్ పెరగదు. ఉదాహరణకి ఆ విషయం మీకు నాకు తెలిసి చూసే వాళ్ళు తెలియట్లేదు కదా. తెలియదు, మరి దానికి ఏం చేద్దాం. ఇప్పుడు నేను ₹1000 ఎవ్రీ మంత్ SIP చేస్తూ పోతే 50 years తర్వాత 700 కోట్లు వస్తుంది. అదే 2000 పెడుతూ పోతే 15 కోట్ల ప్లస్ వస్తుంది. మీరు ఆ 2000తో ఆపకుండా ఒక 5 ఏళ్ల కోసం దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళండి. 5 ఏళ్లకు ఒకసారి మీ కెపాసిటీ పెరుగుద్ది కాబట్టి చేసుకుంటూ పోతే 100 కోట్లు అవుతుంది. మేము అప్పుడు దాకా వెయిట్ చేయలేము సార్. వెయిట్ చేయలేక మేము ఇవాళ 1 లక్ష పెడతాము, సంవత్సరం లోపల 100 కోట్లు రావాలి. ఒకటి అర్థం చేసుకోవాలి, మేము అంతటి వరకు వెయిట్ చేయలేము. అది మా బాధ. అది కదా, మేము వెయిట్ చేయలేము. మాకు ఇలా వీడియో చూడంగానే అలా కోట్లు వచ్చి ఇంటి పైన కింద పడాలి. అదే ఎమ్మెల్యేల సినిమాలో పైనుంచి పుస్తకం వచ్చి పడుతుంది కదా, అలా 100 కోట్లు జరగదు. ఫస్ట్ అర్థం చేసుకోండి, జరగదు. అది టైం ఇవ్వకుండా జరగదు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక సినిమాలో జోక్ కూడా ఉంటుంది. ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటారు, అరే నువ్వు సిగరెట్ తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నావు, మందు తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నావు, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు తెలుసా, నువ్వు వాడే సిగరెట్లు ఈ మందు నెలకు కనీసం ఒక 5,000 ఖర్చు అవుతుంది. ఈ నెలకు 5,000 ఖర్చు పెట్టకుండా నువ్వు సేవ్ చేస్తే, నువ్వు ఎప్పటి నుంచి తాగుతున్నావు, 10 ఏళ్ళ నుంచి తాగుతున్నావు, 10 ఏళ్ళ నుంచి నెలకు 5,000 చొప్పున సేవ్ చేస్తే నీ దగ్గర ఈరోజు ఇంత డబ్బులు ఉండేవి లెక్క చెప్తాడు. వాడు ఎదుటి వాడిని అడుగుతాడు, మరి నువ్వు తాగుతావా, తాగవు, మందు కొడతావా, కొట్టవు, మరి ఏది నీ దగ్గర ఉందా. అంటే ఇక్కడ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. నేను తాగి నష్టపోతున్నా అంటే మరి నువ్వు తాగకుండా ఏం బీకావు ఏం చేసావు, నీ ఉన్నాయా నీ దగ్గర, ఆ బిల్డింగ్ ఉందా, లేకపోతే పలానా కారు కొనొచ్చావు కదా, మరి ఆ కారు ఉందా నీ దగ్గర అంటే ఉండదు. అలా అంటే మందు తాగని సిగరెట్ తాగని ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి, ఉంటుందా, ఉండదు. కనుక నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, ఎట్ ద సేమ్ టైం రియలిస్టిక్ కూడా మాట్లాడుతున్నాను. అంటే ఏంటి బాబు, నువ్వు ₹1000 SIP కనుక 50 ఏళ్ళు పెడితేనే వస్తుంది, అలా పెట్టలేకపోతే ఓవర్ నైట్ రావాలంటే రాదు. ఈ వీడియో నీకోసం కాదైతే. 50 ఏళ్ళు ఎవడు బతుకుంటాడు నాకు ఫస్ట్ అది చెప్పండి, దానికి గ్యారంటీ ఇస్తారా? చెప్తాను వినండి. 50 ఏళ్ళు బతుకుంటాడు అని చెప్పడానికి మీరేమైనా గ్యారంటీ ఇస్తారా? మనిషి జీవితకాలం ఎంత? ఒక 60-70, ఇప్పుడు 75 దాకా ఉంది కదా. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? ఇప్పుడే పుట్టిన కదా. మరి పిల్లలు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు ఉంటారు? 65-70 కదా. నాతో చాలా మంది ఏమంటారంటే, నా ఇన్వెస్ట్మెంట్ గురించి ఇదంతా నా టార్గెట్, మా అబ్బాయి ఎడ్యుకేషన్, మా అబ్బాయి ఇప్పుడు పుట్టాడు, మా అబ్బాయి చదువు కోసము, పెళ్లి కోసము, వాడి కోసం చేస్తున్నా అంటారు. మరి నీ కోసం నువ్వు మాట్లాడవా అంటే, నా కోసం తర్వాత అని ఆలోచన చేసేవాళ్ళే 90% పేరెంట్స్ ఉంటారు. పేరెంట్ అనేవాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నగా ఉంటే పిల్లల గురించే మాట్లాడతారు. మరి ఆ పిల్లోడి గురించి, మార్వడీస్ గురించి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను నేను మీకు, మా అబ్బాయి పుట్టిన తర్వాత వాడికి రేపొద్దున ఒక కంపెనీ ఉండాలి వాడు బతకడానికి. అప్పుడు అలాంటప్పుడు మా అబ్బాయి 50 years 40 years 30 years వచ్చేప్పటికి వాడి దగ్గర ఇంత కార్పస్ ఉండాలి. ఈ కార్పస్ నేను స్టార్ట్ చేస్తా, ఇగ్నైట్ చేస్తా నేను. వాడికి 25-30 తర్వాత వాడు ఉద్యోగంలో చేరో, వ్యాపారంలో చేరో, వాడు సంపాదన లేక దీన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఆ మొక్క నాటిన మొక్క ఫ్రూట్స్ ఎవరు తింటారు? పిల్లల కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం. ఆ జనరేషన్ అనేది క్రోర్స్లో అవుతుంది అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం. అంతేగాని నేను ఉండకపోతే ఎలా వస్తుంది, నాకు ఓవర్నైట్ రావాలంటే రాదు. ఓవర్నైట్ ఏది జరగదు. ఇప్పుడు మీకు మామిడి టెంక నాటితే, ఒక మామిడి టెంక నాటి అది చెట్టై పళ్ళు ఇవ్వాలంటే 7 సంవత్సరాలు పట్టుద్ది కదా. 7 సంవత్సరాల తర్వాత ఎంతకాలం ఇస్తుంది? ఇప్పుడు 2 generations ఇస్తుంది మినిమం. మరి 7 ఏళ్ళు ఏం చేయాలి? దాన్ని చెదపట్టకుండా నీట్గా నీళ్లు పోస్తూ, దాన్ని కాపాడుకుంటూ, దాన్ని పెరిగేలాగా మనం అన్ని ఎరువు వేసి, దానికి సరైన పోషకాలు ఇచ్చి ఒక 7 ఏళ్ళు కాపాడుకుంటే 2 generations కాపాడుద్ది ఫ్రూట్స్ ఇస్తూ. మరి 2 generations ఎవరు తింటారు? నేను బతకను కదా, నాకు అవసరం లేదు కదా అంటే మొక్కను ఎందుకు నాటుతున్నావు? మొక్క మనం చాలా చూసాం కదా చిన్నప్పటి నుంచి కథలు. మనం నాటే మొక్క మన కోసం కాదు, మన భావితరాల కోసం. మరి నేను చేసే పని నా కుటుంబం కోసం. మరి కుటుంబం కోసం వచ్చినప్పుడు మరి కుటుంబంలో పిల్లలు బతకరా 50 సంవత్సరాలు? అలా నేను 50 ఉండను, 50 సంవత్సరాలు ఉండను అంటే ఉండకు. అది మనం ఏం చేయలేము. అంటే రోజులు ఎలా ఉన్నాయంటే, ఒక సిగ్నల్ దగ్గర 30 సెకండ్లు కూడా వేస్ట్ చేయలేని పరిస్థితులకు వచ్చేసాం కదా. మరి 20 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏంటి, 30 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏంటి?
ఏంటి దిక్కుమాలిన సలహాలు సూచనలు అని చెప్పి హడలిపోతున్నారు. కరెక్టే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఈ రోజున స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనకు మొత్తం ఇన్వెస్టర్స్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇప్పటిదాకా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ పర్ ప్యాన్ బేసిస్ 4 కోట్లు, టోటల్ డిమాట్ అకౌంట్స్ 8 నుంచి 10 కోట్లు. ఇదంతా పట్టడానికి రావడానికి దగ్గర 30 సంవత్సరాలు పట్టింది. వేరే క్రిప్టో కరెన్సీ వచ్చిన 5 సంవత్సరాలలో 10 కోట్ల పైగా అకౌంట్లు క్రియేట్ అయిపోయినాయి. క్రిప్టో కరెన్సీ 10 కోట్ల పైగా అకౌంట్లు విత్ ఇన్ 3-4 ఇయర్స్ అది కూడా అయిపోయింది, గాన్ కదా. మరి అదే మ్యూచువల్ ఫండ్స్ 25-30 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవి రావడానికి 4 కోట్లు ఇప్పటిదాకా జరిగింది. డిమాట్ అకౌంట్స్ ఇప్పటిదాకా 10 కోట్లు, ఇందులో మోర్ దెన్ 7 crores అంత లాస్ట్ 3-4 years యాడ్ అయినాయి. అంటే ఈ డబ్బులు క్విక్ గా రావాలి అంటే ఎక్కడ పాసిబుల్, క్రిప్టో కరెన్సీ ఒకటి కనబడుతుంది అని చెప్పేసి విపరీతంగా గత 5 ఏళ్లలో మోర్ దెన్ 10 crore అకౌంట్స్ ఓపెన్ అయినాయి. నా స్టాటిస్టిక్స్ కాదు, మన గవర్నమెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్. క్రిప్టో కరెన్సీ డబ్బులు ఏ కంట్రీకి వెళ్తాయి, ఎక్కడికి వెళ్తాయి, ఎవరు రెగ్యులేటరు, మళ్ళీ రిటర్న్ వస్తాయా, ఎవరి ద్వారా వెళ్తాయి, ఆన్సర్ లేదు. డబ్బులు గంగల పోసినట్టే, డబ్బులు డీసెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్ గంగల పోసినట్టే. ఏం లేదు, యాప్ కనుక మిస్ అయితే మీ ఫోన్ లోంచి మీ క్రెడిట్స్ ఉండవు, ఒక కస్టమర్ కేర్ ఉండదు, కంట్రీ ఉండదు, ఏది రెగ్యులేటర్ లేడు దానికి. అలాంటి వాటిలో పెట్టడానికి మాత్రం ముందుకొచ్చి 10 సంవత్సరాలు గత 5 సంవత్సరాలలో 10 కోట్ల పైగా అకౌంట్ ఓపెన్ అయినాయి. నెమ్మదిగా వచ్చే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పటికి వచ్చి 4 కోట్లు. అది ఈజీ మనీ కదా. నైట్ 10,000 పెడితే పొద్దునకి ఎంతో 50,000 అవుతుంది కదా, చెప్తా ఉంటారు. ఇదిగో నైట్ ఇంత పెట్టాను అమౌంట్, పొద్దునకల్లా ఇంత రిటర్న్ వచ్చిందని. కనుక ఇట్లా ఈ మన బొక్కలో 50 సంవత్సరాలు బొక్కలో రిటర్న్స్ అని చెప్పి కామెంట్ చేసే వాళ్ళరే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, టైం ఇవ్వకుండా చెమట చిందించకుండా డబ్బులు రావు రావు రావు, దీనికి టైం ఇవ్వాల్సిందే. ఇప్పుడు జనరల్ మనం చెప్తుంటాం, ఇండియాలో ఉన్న సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఏం చేస్తారు, తన రిటైర్ అయ్యి ఇంకా వాళ్ళు ఒక 60-65 వచ్చే వరకు కూడా కూడగట్టి లైఫ్ ఏమో పూర్గా జీవిస్తారు, హ్యాపీ రిచ్గా సరిపోతారు. దే డై రిచ్ బట్ లీవ్ పూర్. ఇలా చేయొద్దు. సో మన లైఫ్ని హ్యాపీగా లీవ్ చేస్తూ రేపటి భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉన్న దాంట్లో కొంచెం సేవింగ్ చేసుకుంటూ రావాలి. అలా సేవింగ్ చేసుకుంటూ మనకు అవసరమైనప్పుడు తీసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను మొక్క నేనే పెడతా, పళ్ళు నేనే తింటా అంటే జరగదు. మొక్క నువ్వు పెట్టాలి, పళ్ళు నీ భావితరాలు తినాలి. అదే నేను చెప్పే ఉద్దేశం. ఇక్కడ 50 ఏళ్ళు ఉండాలా, ఉంటే నీకు 100 కోట్లు అవుతుంది, లేదా 60 ఏళ్ళు ఉండాలి అంటే ఉండాలి. మరి ఉండాలంటే నీకోసం కాదు కదా, నీకోసం మీ పేరెంట్స్ చేసి ఉండాలి పని, అప్పుడు నీకు వచ్చి ఉండేది. కనుక మనము 1000 రూపాయలు పెడితే నాకు 50 సంవత్సరాల తర్వాత 1000 రూపాయలు పెడుతూ పోతే 7.5 కోట్లు వస్తుంది అక్షర సత్యం. 2000 పెడితే డబల్ దగ్గర 15 కోట్లు వస్తుంది 50 years తర్వాత, అది అక్షర సత్యం. మీరు దాన్ని 1000ని మీరు కొంచెం పెంచుకుంటూ వెళ్తూ ఎవ్రీ 3 yearsకో 5 yearsకో డబల్ స్టెప్ చేసుకుంటూ వెళ్తే బై 50 years 100 కోట్ల వెల్త్ ఉండడం అనేది జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చాలా మంది మనము కోటీశ్వర్లు అనుకునే వాళ్ళని చూస్తే అది ఏ రూపంలో ఉంటుంది, వాళ్ళ కోటీశ్వర్లు ఏ రూపంలో కోటీశ్వర్లు ఉంటారు? స్థలము, పొలము, ఇల్లు, బంగళాలు, ఇవే కదా. ఇవన్నీ ఏమన్నా ఓవర్ నైట్ పెరిగాయా? లేదు కదా. ఇవన్నీ కూడా సొంతగా వాళ్ళు సంపాదించుకున్నాయా? లేదు కదా. 3rd generation, 4th generation, 5th generation చూస్తుంటాం మనం. ఆ జనరేషన్స్ టుగెదర్ వచ్చిన డబ్బులే పెరిగి పెద్దవై ఈ జనరేషన్ ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు ఒక 60-70 years బ్యాక్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఇంకా పాత కూడా చేస్తే అవి ఇప్పుడు నా పేరు మీద ఒక ఇల్లు ఉంది మా ఊర్లో, అది నాది కాదు, అది నేను 4th generation. అది మా నాన్నమ్మ నాకు వీళ్ళమ్మ రాసిన దాన్ని నా పేరు మీద, అది నేను చూస్తుంది, నేను 4th generation. అది అయితే ఇల్లు, స్థలము, వాకిలి, పొలము ఇవన్నీ కూడా 3rd generation, 4th generation చూస్తాము. బట్ ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఇది చూడం మనం. అందుకే వారన్ బఫెట్ ఏమంటాడంటే, వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఫర్ స్టాక్ మార్కెట్ అంటే ఫర్ ఎవర్ అని చెప్తాడు ఆయన. ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ మీరు ఇల్లు కొనేసి అమ్మరు కదా పద్దాకా, నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది కదా. ఇది కూడా అలాగే చూడాలి. అప్పుడు అలా చూసినప్పుడే సంపద క్రియేట్ అవుతుంది. ఈ సంపద ఎలా క్రియేట్ అవుతుంది, ఎంత అవుతుంది, ఎంతకాలం ఉండాలని గురించే మాట్లాడుతుంది తప్ప నాకు ఓవర్ నైట్ రావాలి, తొందరగా రావాలి అంటే మాత్రం 60 ఏళ్ళప్పుడు రావాల్సిన అంబులెన్స్ 30 ఏళ్ళకే వస్తుంది. సో మీకు ఆ రిటర్న్స్ అనేవి స్లోగా రావడం వల్ల మీరు దాన్ని చూడలేకపోతున్నాను అని మీరు కనుక అనుకుంటే ఎక్కువ కొని పెట్టండి. పోనీ అది లేదు అంటే డబ్బులు పెట్టవు, టైము ఇవ్వవు, ఎలా వస్తుంది సంపద? కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎవరి కోసం, నా కోసమా, పిల్లల కోసమా? ఇప్పుడు మీరు నార్మల్గా రియల్ ఎస్టేట్లో చాలామంది పెద్ద అమౌంట్ పెట్టేస్తూ ఉంటారు. ల్యాండ్ కొన్నప్పుడు, ఇల్లు కొన్నప్పుడు పెడతారు కాబట్టే
లాంగ్ పీరియడ్ ఉంటారు కాబట్టే అంత పెద్ద మల్టీఫోల్డ్ రిటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క బిల్డింగ్ 50 కోట్లు 100 కోట్ల విలువ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఎప్పుడో యాన్సెస్ ప్రాపర్టీ 100 ఎకరాలు వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు కోర్టులో పోరాడి వీళ్ళ పేరు మీదకి వచ్చేసింది 100 ఎకరాలు. ఇప్పుడు అక్కడ ఎకరం హీనపక్షంలో 3-4 కోట్లు పలుకుతోంది. ఓవర్ నైట్ వాళ్ళంతా 400 కోటీశ్వర్లు అయిపోయారు అందరూ. ఇక ఎక్కడలేని బంధువులు అందరూ వచ్చేసారు వాళ్ళకు. ఇక పంపకాలు జరుగుతున్నాయి అన్ని ప్రాపర్ అందరు కోటీశ్వర్లు అయిపోయారు ఇప్పుడు. మరి అది ఎప్పుడు జరిగింది? ఒకసారి కాదు కదా. సో అలాగే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ల గురించి ఒకసారి మా తాతయ్య చనిపోయాడు, షేర్స్ అవి దొరికాయి. ఇది ఎప్పుడు జరిగింది? ఎన్ని సంవత్సరాలు? ఫ్యాక్ట్ ఇవన్నీ పట్టింది 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాలు పట్టింది కాబట్టి, ఆయన చనిపోయాడు కాబట్టి మన వాళ్ళకి దక్కింది. సో ఇది ఏం చేస్తున్నా నేను? నా కోసమా, నా భవితరాల కోసమా, నా పిల్లల కోసమా, నా కోసమా? నీ రిటైర్మెంట్ కోసం అనుకుంటే నువ్వు 20 years 25 years మీ యొక్క ఉద్యోగ కెరియర్ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్. మీరు 1000 రూపాయలు చేస్తే 50 సంవత్సరాలు ఉండాలి కదా. అదే మీరు 5000 10,000 చేయండి, అంత పీరియడ్ ఉండక్కర్లేదు. తక్కువ పీరియడ్ తగ్గించుకోవచ్చు. అంటే డబ్బులైనా ఎక్కువ పెట్టాలి, అప్పుడు తక్కువ పీరియడ్. తక్కువ డబ్బులు పెడితే ఎక్కువ పీరియడ్. ఇక్కడ పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను నేను. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆల్సో. సో ఇది నాకు సరిపోద్దా, నాకు సరిపడదా, నాకు వస్తుందా, నాకు రాదా అంటే దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఇక్కడ దిస్ ఈస్ పాసిబిలిటీ. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఈ 1000తోనో 2000తోనో లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోతే ఏ గిరిబాబు గారు ఎందుకు విష్ణు ముందు వచ్చి కూర్చుంటాడు, లేదంటే ఈ విష్ణు వెళ్ళి గిరిబాబు ముందు ఎందుకు కూర్చుంటాడు అని రకరకాలుగా ఎవరి డైలమాల్లో ప్రశ్నలు ఉన్నారు. ఈ ప్రాసెస్ ఆల్రెడీ నేను గత 10 సంవత్సరాలు స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ SIP 900తో స్టార్ట్ చేశాను. స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్. ఐఎమ్ in the journey to reach the same corpus over a period of time. By the time I become 60, నా కార్పస్ కూడా అలాగే ఉంటుంది. ఆల్రెడీ ఐఎమ్ ఇన్ ద వే. నాకు ఇది అర్థమైంది కాబట్టి నేను 2006లో నా కెరియర్ స్టార్ట్ అయిన మరుక్షణం నా ఇన్కమ్లోంచి 900 రూపీస్ నా ఫస్ట్ SIP స్టార్ట్ చేశాను. అనేది స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. దాన్ని పెంచుకుంటూ వస్తున్నాను. నాకు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి అమౌంట్ ఎక్కువ పెట్టాలి. సో నా సిప్ నేను డబల్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు నా ఇన్కమ్ పెరిగినప్పుడు 2000, 3000, 5000, 10,000, 20,000 అలా పెంచుకుంటూ వస్తున్నాను. సో డెఫినెట్లీ ఏదైతే ఫిగర్స్ చెప్తున్నామో అవన్నీ రీచ్ అవుతాము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అది నా రిటైర్మెంట్కి పనికొస్తాయి, నా తర్వాత నా పిల్లల కోసం పనికొస్తాయి. అది నేను చేస్తూ మీకు చెప్తున్నాను. నేను అది నా కార్పస్ ఆల్రెడీ క్రియేట్ అయింది చాలా వరకు, ఇంకా కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ విత్ గుడ్ లివింగ్ ఆల్సో. ఓకే, సో ఇది పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆడియన్స్కి ఇటువంటి రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి. సో ఇవాళ అందరి ప్రశ్నలకు సమాధానంగా మీరు చాలా డీటెయిల్డ్గా, చాలా ఇన్డెప్త్గా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.